ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు మొదలు కాగానే వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. మాజీ సీఎం జగన్తో సహా వైసీపీ సభ్యులు సభకు హాజరయ్యారు. ఎమ్మెల్సీలు సభ్యులు ఉమ్మడి సమావేశంలో గవర్నర్ ప్రసంగించారు. ఆ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు, నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగం అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. సభకు హాజరైన వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగం వేళ నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం వ్యతిరేక ప్రోగ్రామ్స్ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన మార్పులు, పథకాల అమలు గురించి గవర్నర్ తన ప్రసంగంలో వివరించారు. ఆ సమయంలో వైసీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం సాధించిన విజయాలను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. అన్ని రంగాలలో అద్భుత పాలన సాగిస్తూ ఉందని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో స్పీకర్ పొడియం చుట్టుముట్టిన వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. గవర్నర్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలోనే వైసీపీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ప్రభుత్వం సాధించిన పురోగతిని గవర్నర్ ప్రసంగంలో వివరిస్తూ ఉన్నారు. పార్టీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో జగన్ సమావేశమయ్యారు. సమావేశాల వేళ ఎలా వ్యవహరించాలనే అంశంపైన చర్చించుకున్నారు. సభకు వెళ్లే ఎమ్మెల్యేలు వెళ్ళవచ్చని జగన్ సూచించినట్టు సమాచారం. అదేవిధంగా మండలిలో మాత్రం పార్టీ ఎమ్మెల్సీలు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ, పార్టీ నేతల ఇళ్లపై దాడులు, ఆర్థిక పరిస్థితిపైన ప్రభుత్వాన్ని నిలదీయాలని పూర్తిగా నిర్దేశించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి.